దేవుని ఎలా సేవించాలో ఆయన మనందరితో ఆయన మాట్లాడనే ఉన్నారు. మనకు అనేకమైన విషయాలను దేవుడు నేర్పించినై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవుని ఎలా సేవించాలి. ఆమేన్. దేవుని సేవించే విషయంలో మనము ఎలా సిద్ధపడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇన్ని రోజులు దేవుని సేవించే విషయంలో ఎలా సిద్ధపడాలో అర్థం కాలేదు కదా. అయితే దేవుడు చక్కగా మనందరితో మాట్లాడనై ఉన్నారు. మొదటిగా దేవుని సేవించే విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. పరిశుద్ధ సన్నిధానంలోనికి, స్థలంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని సేవించే విషయంలో, లేకపోతే మన ఆత్మీయ జీవితాలలో దేవుని సేవించే విషయంలో మొదటిగా మనము ఎలా ఉండాలి. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ అధ్యాయము. లూకా సువార్త మైక్లో చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము. దయచేసి బైబిల్ చదివేటప్పుడు మీకు స్క్రీన్ పైన, మీరు ఒకవేళ బయట ఉండి లైవ్ చూస్తున్నారేమో, స్క్రీన్ పైన మీకు వివరంగా మరి టెక్స్ట్ అంతా కూడా మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మరి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. దేవుని మాటలు ధ్యానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుని మాటలు సత్యమైనవి. ఆమేన్. దేవుని మాటలు విలువైనవి కాబట్టి ఆయన మాటల్ని పట్టుకొని మనం ముందుకు సాగుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని. మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని సేవించే విషయంలో మనము ఎలా జీవించాలో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను, చెప్పండి ఏంటండి, పరిశుద్ధముగాను నీతిగాను సేవించే వారిమిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సేవించే విషయంలో మొదటిగా దేవుని ఎలా సేవించాలంటే పరిశుద్ధతతో సేవించాలి. చెప్పండి ఏంటి అండి? పరిశుద్ధతతో సేవించాలి. ఆమేన్. ఎంతమంది దేవుని పరిశుద్ధతతో సేవిస్తూ ఉన్నారు? పరిశుద్ధత కలిగి సేవించే వారిమిగా ఉండాలి. అమ్మగారు మీరు ఏదైనా చెప్పండి, కానీ పరిశుద్ధత గురించి చెప్పకండి. ఎందుకంటే అన్నిట్లో ఉండగలుగుతాం, కానీ చివరిగా పరిశుద్ధంగా ఉండాలి అని ఆలోచించినప్పుడల్లా మేము పడిపోతూ ఉన్నాం. పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఎక్కడో ఏదో తెలవని అడ్డంకులు మా జీవితాల్లో ఉన్నాయి కదండి. చూడండి, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుని సన్నిధానాన్ని అనుభవించే విషయంలో మనం పరిశుద్ధత కలిగి ఆయనని సేవించే వారిమిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధంగా ఆయనని సేవిస్తున్నారు? ఆమేన్. పరిశుద్ధంగా నీతిగా దేవుని సేవించే వారిమిగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవులు చాలామందిలో ఏమీ లేదు అంటే పరిశుద్ధత లేదు. ఏమీ లేదండి. పరిశుద్ధత లేని క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధత లేని క్రైస్తవులు దేవునికి అవసరం లేదు. ఆయన మనకెందుకు రక్షణని కలగ చేశారో తెలుసా? మనం పరిశుద్ధంగా జీవించాలని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎక్కడ చూసినా ఎవరిని చూసినా భయమేస్తుంది. క్రైస్తవులే కదా, క్రైస్తవుల దేవుని నమ్ముకున్న వారిమే. లోకంలో ఉన్నవారు తప్పులు చేశారంటే వారు లోకంలో ఉండి తప్పులు చేస్తున్నారు. అవునా? లోకంలో ఉండి తప్పులు చేస్తున్నారు. కానీ క్రీస్తుని నమ్ముకున్న వారిమిగా, క్రీస్తుని ఎరిగిన వారిమిగా, దేవుని పోలికను ధరించుకున్న వారిమిగా, ఆయన బిడ్డలముగా ఆయన మనల్ని ఆయన రక్తముతో ముద్రించి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎందుకు రక్తములో ముద్రించి ఉన్నారంటే, ఆయన రక్తముతో ఎందుకు ముద్రించి ఉన్నారండి? మన పాపాన్ని విడిచి చాలా చక్కగా పరిశుద్ధంగా నీతిగా బ్రతకడానికి. ఆమేన్. అయితే మనలో ఏమీ లేదు తెలుసా? పరిశుద్ధత లేదు. ఏమీ లేదు, పరిశుద్ధత లేదు. చూడండి,
మనకున్న బలహీనతలు మనకు బాగా తెలుసు. ఎంతమందికి తెలుసు? మనలో ఉన్న బలహీనతలు మనకు తెలుసు. మనం ఎలా మాట్లాడతాము, ఎలా ఉంటాము, ఎవరితో ఎవరితో ఎలా మాట్లాడతామో, మనకున్న అలవాట్లు మనకు తెలుసు. మనం తాగుతామా, తిరుగుతామా, ఏమి చేస్తాము, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటామో అన్నీ తెలుసు. కానీ ఆ బలహీనతలను విడిచిపెట్టని క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. మనకు దేవునికి అడ్డుగా ఏమి వస్తున్నాయి చెప్పండి? మన బలహీనతలే. అయితే దేవుడు అంటున్నారు, పరిశుద్ధతతో ఆయనని సేవించాలి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఎలా సేవించాలండి? పరిశుద్ధతో సేవించాలి. ఒక తల్లి అంట చాలా చక్కగా ఆమెకున్న ఆస్తిని బట్టి, ఆమెకున్న హోదాని బట్టి చర్చ్లో అంట, దేవుని మందిరంలో అది కొనేస్తుందంట, ఇది కొనేస్తుందంట, పలానా సోఫా కొనేసిందంట పాస్టర్ గారికి, పలానా ఫ్యాన్స్ ఇచ్చేసిందంట, ఇంకా ఆమెకి ఏం కావాలో అన్నీ చేస్తుందంట. కానీ ఈమె ఇస్తుంది, కానీ ఈమె చేసేవంత పాపపు పనులే. ఏంటండి? పాపపు పనులే. అంటే ఎలాంటి అంటే ఆమె హృదయము సరిగ్గా లేదు కదండి. ఏమీ లేదు, హృదయము సరిగ్గా లేదు. హృదయము సరిగ్గా లేకుండా నువ్వెన్ని అర్పణలు చెల్లించినా ఈ అర్పణలు ఎవరు స్వీకరించరు? దేవుడు స్వీకరించరు. ఎందుకంటే ఇదిగో ఒకరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా అది పాపమే, ఒకరి గురించి నువ్వు తప్పుగా ఆలోచించినా అది పాపమే. ఇదిగో నువ్వు అనవసరమైన పనులలో నువ్వు పాలు పంచుకున్నా పాపమే. నువ్వు పాపపు పనులు చేస్తూ ఎంత డబ్బు సంపాదించినా అదంత పెద్ద పాపమే కదండి. అది పాపము. నువ్వు పాపముతో తీసుకొచ్చినది ఏ అర్పణ దేవుడు స్వీకరించరు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమె చాలా చక్కగా అన్నీ ఇస్తుంది, కానీ ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు. ఏమీ లేదండి, పరిశుద్ధత లేదు. ఇదిగో ఆ పరిశుద్ధత లేని అర్పణ అది ఎంత కాస్ట్లీ అయినా దేవుని ముందు ఆ కాస్ట్ పనికి రాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అనుకోవచ్చు, భలే అండి, సూపర్ అని అనొచ్చు. కానీ మనల్ని ఎవరు సూపర్ అనాలి చెప్పాలి? ఎవరు సూపర్ అనాలి? దేవుడు సూపర్ అనాలి. చాలామంది పక్కవారు మనల్ని మెచ్చుకోవడం కొరకు, లేకపోతే పక్కవారు మనల్ని పొగడం కొరకు, పక్కవాళ్ళు మనల్ని గురించి గొప్పగా మాట్లాడడం కొరకు, పక్కవారి కొరకు చేసేవి చాలా ఉంటాయి కదండి. నువ్వు పక్కవారి కొరకు చేస్తున్నావా, దేవుని కొరకు చేస్తున్నావా? నీ హృదయం ఎలా ఉంది ఎవరికి తెలుసు? పక్కవారికి తెలవకపోవచ్చు, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అవునా? చాలామంది చాలా అతిశయపడుతూ ఉంటారు. అవునా? నాకు ఇంత పేరు వస్తే బాగుండు, నాకు అంత పేరు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటావు. నువ్వు పేర్ల కొరకు, ప్రఖ్యాతి కొరకు ఎంత పరుగడినా వాటిని నువ్వు క్యాచ్ చేయలేవు. కానీ దేవునితో నువ్వు దీనుడిగా ఉండు, ఆ పేరు ప్రఖ్యాతి నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు కావాలి అంటే గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నిజమండి, మనం పరిశుద్ధంగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు, దేవుని నామాన్ని సేవించినప్పుడు నిజముగా ఆయన మహిమపరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయనని సేవించే విషయములో ఎలా సేవించాలి? పరిశుద్ధంగా సేవించాలి. హల్లెలూయా, ఆమేన్. అది నువ్వు ఇచ్చిన అర్పణ నువ్వు పరిశుద్ధతతో ఇవ్వు, అది దేవుడు స్వీకరిస్తారు. పరిశుద్ధతతో ప్రార్థించు, అది దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తారు. కొద్దిమంది నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి. విన్నారా ఎప్పుడైనా ఈ మాటని? చాలామంది సిస్టర్స్ దగ్గర, బ్రదర్స్ దగ్గర ఈ మాటలు వింటూ ఉంటాం కదా. ఏంటి? నా ప్రార్థనకి జవాబు లేదు. ఎంతో ప్రార్థన చేస్తున్నాను కదా, ఎంతో ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ ఆలస్యం అవ్వడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో దేవుడే ఆలస్యం చేస్తూ ఉంటారు. కొన్ని మన ప్రవర్తన ద్వారా, మనం ఉంటున్న విధానము ద్వారా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే చాలా మట్టుకు మనము చేసే పొరపాట్లే ఎక్కువగా ఆలస్యం అవుతూ ఉంటాయి కదండి.
చాలామంది అంటూ ఉంటారు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఏమో దేవుడు చేస్తాడో చేయడో ఏమో, అన్ని క్వశ్చన్ మార్కులే కదా. నువ్వు పరిశుద్ధతతో కలిగిన ప్రార్థన చెయ్యి, ఆయనని సేవించు, ఆరాధించు, దేవుని మహిమపరచు. ఆమేన్. నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోటితో చేసే ప్రార్థన దేవునికి అవసరం లేదు. నీ హృదయంలో పరిశుద్ధత నింపబడి నీ హృదయంతో చేసిన ప్రార్థన ఆయనకు కావాలి. ఆమేన్. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో ప్రభువు నామం మహిమ పరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతమైన రీతిలో చాలా చక్కగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు కదా. ఈ రాత్రికాల సమయంలో మనం పరిశుద్ధత కలిగి దేవుని సేవించే వారిగా ఉండాలి. రెండవది దేవుడు మాట్లాడుతున్న మాట, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీసస్ హల్లెలూయా. రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. 7:6 రోమపత్రిక. జీసస్ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. యేసు మీకే స్తోత్రమయ్యా. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఇక్కడ ప్రాచీనమైన అని ఉంది, దాని తర్వాత ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై అని ఉంది. అంటే ఏంటి? ప్రాచీనమైన, ఇంకా ఆత్మానుసారమైన, నవీనమైన అంటే కొత్తదైన, నూతనమైన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఎలా జీవించాలో ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నిర్బంధింపబడితిమో, దేని విషయం నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై. ఏమనుందండి? చనిపోయిన వారమై. మనము ఏ విషయాల్లో బంధింపబడి ఉన్నామో. హల్లెలూయా. చాలామంది తాగడం బాగా అలవాటు. అందరు ఇటు చూడాలి. ఏంటండి? తాగడం బాగా అలవాటు. చాలామంది ఆ తాగుడికి బానిసలైపోయి దానిలో బంధింపబడుతూ ఉంటారు. కొద్దిమంది యవనస్తులు అమ్మాయి విషయంలో బంధింపబడి ఉంటారు. చాలామంది లేకపోతే ఏమంటారు, అమ్మాయిలు కావచ్చు, యంగ్ గర్ల్స్ కావచ్చు, దేనికి బంధింపబడి ఉన్నారు? అబ్బాయిలకు. చాలామంది యంగ్ బాయ్స్, టీనేజర్స్, చాలామంది డ్రగ్స్లో బంధింపబడి ఉన్నారు కదా. చాలామంది స్త్రీలు పురుషులు చూసుకుంటుంటే లోకములో బంధింపబడి ఉన్నారు. చాలామంది చాలా విచిత్రమైన అలవాట్లో బంధింపబడి ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, నన్ను సేవించే విషయంలో, నన్ను ఆరాధించే విషయంలో, ఇదిగో బంధింపబడిన వాటి విషయంలో మరణించిన వారై. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. వాటి విషయంలో బంధించబడిన విషయాలలో మీరు చనిపోవాలి. హల్లెలూయా. మరణించిన వారై ఉండాలి. చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము గాక ఆత్మానుసారమైన నూతన స్థితి గలవారమై సేవించుచున్నాము. హల్లెలూయా. ఆమేన్. వాటిలో నుండి బంధింపబడిన వాటిలో నుంచి మనం విడిపించబడి మన ప్రాచీన స్థితి అంటే మన పాత స్థితిని వదిలిపెట్టి
ఎలాంటి స్థితిలోకి రావాలి? నూతనమైన స్థితిలోకి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రాత్రికాల సమయంలో నీవు బంధింపబడిన వాటి నుంచి విడిపించబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది మాట్లాడుతున్న సమయంలో ఫోన్స్లో చెప్తూ ఉంటారు, అక్క నేను పలానా వాటికి బాగా అడిక్ట్ అయిపోయాను అక్క, ఫోన్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను, విచిత్రమైన వీడియోస్ చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, ఇంకా దీని నుంచి నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలో నా వల్ల అవ్వట్లేదక్క, ప్లీజ్ అక్క నా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు కదా. లేకపోతే కొంతమంది స్త్రీలు వారి భర్తల కొరకు ప్రార్థన కోరుతూ ఉంటారు. ఏంటి అంటే, అమ్మ ప్లీజ్ మా భర్తల కొరకు ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. చిన్న వయసు కలిగిన అమ్మాయిలతో ఏంటి చాలా భయంకరమైన చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున ఒక తల్లి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతుంది. ఏంటంటే తనకు చక్కని కుమారుని దేవుడు ఇచ్చాడంట, ఒక్కగానొక కుమారుడు. ఆ తల్లికి ఒక్కగానొక కుమారుడు. అయితే ఆ తల్లి ఎంత రోధిస్తుందంటే ఆమెని భయంకరంగా కొడుతున్నాడంట తన కుమారుడు. నేను మళ్ళీ అడిగాను, ఎవరు కొడుతున్నారంటే, నా కుమారుడే కొడుతూ ఉన్నాడు. ఎంత వయసు అంటే, నా కుమారుడికి 20 సంవత్సరాలమ్మా అని ఆమె ఏడుస్తుంది కదండి, భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా, ఎందుకంతగా ఏడుస్తున్నారు అంటే, కొట్టడమే కాదమ్మా, నా భర్త చనిపోతే, చిన్న వయసులో నా భర్త చనిపోతే నేను వేరే వివాహం చేసుకోకుండా నా కుమారుని చాలా కష్టపడి మంచి చదువు చదివించాలని, మంచిగా తన జీవితం ఉండాలి, నా జీవితంలాగా ఉండొద్దని నా కుమారుని నేను ఎంతగానో ప్రేమిస్తూ ఆయనకు కావలసినవన్నిటిని కూడా నేను సమకూర్చేదాన్ని, అన్నిట్లో ఏది కావాలంటే అది వాడికి ఇచ్చేదాన్ని. మరి నా కుమారుడు ఇప్పుడు ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాడు. తన జీవితం నేను ఇలా ఉంటుందని అనుకోలేదు అని ఆమె అంటుంది. తన జీవితం గురించి, తన కుమారుడి జీవితం గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా వేదన కలిగిందండి. చిన్న వయసులో ఒక 20 years ఒక యంగ్ స్టార్ మంచి జీవితాన్ని లీడ్ చేసే ఒక యవనస్తుడు తన జీవితాన్ని నాశనము చేసుకుంటున్నాడు. తల్లి కళ్ళారా చూస్తుంది, ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నాడంట. పెద్ద వయసు కలిగిన వారిని ఇంటికి తీసుకొచ్చి, అమ్మా నా కళ్ళ ముందే నా కొడుకు ఇలా అయిపోతుంటే ఒక తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి, నా కొడుకు కొరకు ప్రార్థన చేయి, నా కొడుకు జీవితం ఇంత నాశనం అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఎందుకురా ఇలా అందరిని ఇంటికి తీసుకొస్తున్నావు, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావురా, ప్లీజ్ రా తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండెంత భారం కలిగి ఉందిరా, ప్లీజ్ నాన్న అర్థం చేసుకోరా, నువ్వు గొప్పవాడవ్వాలి అని ఎంతో కష్టపడ్డాను రా, ప్లీజ్ నాన్న అంటే తల్లినంట ఈ గుండెల మీద తన్నాడంట కాళ్ళతో స్వయంగా. ఆమె ఎగిరి పడితే ఆ గోడకి ఆమె తల తలిగి అసలు ఆ తల ఇదంతా కూడా రక్తము ఆ డాక్టర్స్ ఆ కుట్లు వేశారంట. చూడండి ఎంత వేదన కలిగి ఉందో తల్లి. అంత భయంకరమైన పరిస్థితులు చాలామంది ఉన్నారు. అడిగినందుకు వద్దు అన్నందుకు కాళ్ళతో కొట్టే కొడుకులు కదా. యవ్వనస్తులు జీవితం నాశనం చేసుకుంటుంటే తల్లి తట్టుకోలేకపోతుంది. ఆమెకి ఎంత భయంకరమైన వేదన అంటే, ఆ చిన్న వయసులోనే ఆ కుమారుడు చెయ్యని పాపము లేదు. ఒకరితో ఇద్దరితో అని కాదు, ఆయన ఎవరితో పడితే వాడితో తిరగడం, ఎలా పడితే అలా ఉండడం, డ్రగ్స్కి అలవాటు అయిపోయి చాలా భయంకరమైన జీవితం, ఎక్కడ చూసినా అప్పులే, ఇంట్లో సామాన్లు అమ్మేయడం, ఇలా తల్లి తట్టుకోలేకపోతుంది, ఏడుస్తూ ఉందండి. ఆమె ఏడుస్తున్నప్పుడు నిజంగా నాకు ఎంతగానో నాకు చాలా వేదన కలుగుతూ ఆ తల్లికి చెప్పాను, అమ్మా నువ్వు నీ కుమారుడికి ఇన్నిసార్లు నువ్వు చెప్పావు, అన్ని విషయాల్లో అన్నీ సమకూర్చావు, అయితే నీ కుమారుడికి నువ్వేమి ఇవ్వలేదు అంటే
ఏసేని ఇవ్వలేకపోయాం. ఎవరిని ఇవ్వలేవు? ఏసేని ఇవ్వలేకపోయాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటారు, కానీ నోరు తెరచి ప్రార్థన చేయరు. ఏం చేయరండి? నోరు తెరచి ప్రార్థన చేయరు. నీవు కనుక నోరు తెరచి నీ కుమారుడి కొరకు నీవు కనుక ప్రార్థన చేస్తే, నీవు కనుక నీ కుమారుడు, నీ పాడైపోతున్న కుమారుడి కొరకు, నీకు నాశనం అయిపోతున్న నీ కుమారుడి కొరకు, ఎందుకు పనికి రాని నీ కుమారుడి కొరకు తల్లిగా నువ్వు నీ నోరు తెరచి, దేవా నా కుమారుడి జీవితంలో అద్భుతం జరిగించాయని అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు తల్లి అని ఆమెను ఎంతగానో ఆమెకి ఎంతగానో ధైర్యం చెప్పి ఉన్నాను. నిజంగా చూడండి, చాలామంది జీవితాలు ప్రతి వాటికి బంధింపబడి ఉన్నాయి ఈ రోజున కదా. వాటి నుంచి విడిపించబడాలి. పాత జీవితాలు నూతన పరచబడాలి. హల్లెలూయా. ప్రాచీన జీవితాలు ఎలా నూతన జీవితాలుగా మార్చబడాలి. నూతనమైన స్థితిలో మనం నడిపించబడాలి. నవీన స్థితిలోనికి మనం నడిపించి ప్రభునామాన్ని సేవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున అలాంటి జీవితంతో మీ జీవితం ఉందేమో ప్రియ సహోదర సహోదరి. దేవునికి ఎందాక దూరంగా బ్రతుకుతారు. ఏదో అందరు మందిరాలకు వెళ్తున్నారు కదా, ఏదో నేను కూడా అలా టైంపాస్గా వెళ్ళాలని అనుకుంటున్నారా? నామకార్థంగా దేవా అని ప్రార్థన చేస్తున్నారా? నామకార్థంగా చప్పట్లు కొడుతున్నారా? నామకార్థంగా మీ పెదవులతో ఏదో స్తుతించాలని స్తుతిస్తున్నారా? నామకార్థంగా చేసే ప్రార్థన కాదు, నామకార్థంగా దేవుని సేవించడం కాదు. పాత జీవితాన్ని వదిలిపెట్టి నీవు నూతనమైన స్థితిలోకి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఇందాక అదే జీవితం దేవుని ఎంత ఆయాసపరుస్తారు. నువ్వు పీల్చే ప్రతి దానిపైన ఆల్రెడీ ముందే రాసి ఉంటుంది, ఇది నీ ఆరోగ్యానికి హానికరమని కదా. నీ పిల్లల భవిష్యత్తు ఏది? నీ భార్య నీవు నీ కుటుంబము కలిసి ఎన్ని రోజులైంది? ఒక దగ్గర కూడుకొని సంతోషంగా గడిపే రోజులు నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? కనీసం ఎన్ని రోజులైంది వారితో సంతోషంగా గడపక? ఎందుకో తెలుసా? నీవు నీ పాత జీవితాన్ని వదిలేకలేకపోతున్నావు కాబట్టి ఇదిగో నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈ రోజున మేము నడుపుతున్న మరి అమ్మ అనాథ శరణాలయంలో పిల్లల జీవితాలు చాలా ఘోరం అండి, చాలా భయంకరం. మేము డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్ది మంది పిల్లల్ని ట్రేస్ అవుట్ చేసి రెస్క్యూ చేసి మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చిన్న బిడ్డల జీవితం ఏంటో తెలుసా? అమ్మ వేరే వాళ్ళతో, నాన్న వేరే వాళ్ళతో, పిల్లలు అనాథులు. అమ్మ ఒక్క దగ్గర, లేకపోతే అమ్మ నాన్న చంపేయడం, నాన్నను అమ్మ చంపేయడం, పిల్లల్ని కని రోడ్ల మీద పడేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆ ఊబిలో బంధింపబడి ఉన్నవారు ఎంతోమంది. మంచిగా ఆడుకునేవారు. ఈ టైంలో వారికి తల్లిదండ్రులు ఏం చేస్తారు? మంచి వేడి అన్నము వండి మంచి గోరు ముద్దలు తినిపిస్తారు తల్లిదండ్రుల చేతిలో నుంచి. ఆ పసిబిడ్డలు తినే వయసు, వారితో ఆడుకునే వయసు, వారికి అన్ని విషయాలలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వారిని చూసుకునే వయసు. తల్లి దగ్గరుండి స్నానం చేపించాలా, తండ్రి చాలా మంచి విషయాలు పంచుకుంటూ ఆలన పాలన చూసే సమయం. ఆ సమయంలో తల్లిదండ్రుల దగ్గర పడుకునే పిల్లలు ఈ రోజున అనాథలుగా మిగిలిపోయారు. చాలామంది జీవితాలు అలా ఉన్నాయి. మేము ఎంతోమంది పిల్లల్ని మా సర్వీస్లో మేము ఎంతోమంది పిల్లలు మేము చూసాం. తండ్రి దగ్గర పడుకునే పిల్లలు
వారి జీవితం ఎలా ఉందంటే తల్లి లేరు, తండ్రి లేరు, ఒంటరి అయిపోయారు. జీవితం ఏమైపోతుందో తెలీదు, అసలు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. గుర్తొచ్చేడుస్తూ ఉంటారు కదండి. ఎందుకు ఇలాంటి జీవితాలంటే భయంకరమైన వాటికి బంధింపబడి ఉన్నారు, పాపపు జీవితాల్లో బంధింపబడి ఉన్నారు. అందుకనే జీవితాలు మార్చబడట్లేదు. దేవుని బిడ్డలముగా, దేవుని మరి ఆయన కుమారులముగా మనం మంచి విషయాల్లో ముందుకు సాగాలండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాత జీవితాలు వదిలిపెట్టి నూతనమైన జీవితంలోనికి మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజున చాలా భారముతో ఈ మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. మేము ఆ పెయిన్ని అనుభవించాం. చిన్న చిన్న బిడ్డలు అలా పడుకొని ఉంటే ఆ బిడ్డల వైపు చూసి ఏడ్చిన రోజులు ఎన్నో. వారి పైన చేతులుంచి చేతులెత్తి ప్రార్థన చేసిన రోజులు ఎన్నో. వారు గొప్పవారు అవ్వాలయ్యా, వారిని విడిచిపెట్టకు, సహాయం చేయండి అని ప్రార్థన చేసి ఉన్నాం. రోజున ప్రియ సహోదర సహోదరి, చాలా భయంకరంగా తాగుతున్నావేమో. ఎప్పుడు అదే త్రాగడం, అదే త్రాగడం, అదే త్రాగడం. నీ పిల్లల నాదులైపోతున్నారు, జాగ్రత్త. మంచి కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ప్రియ సహోదరుడా, సహోదరి. నీ భర్తను నువ్వు మంచిగా చూసుకోవాలి. దేవునికి ఇచ్చిన భర్త, దేవునికి ఇచ్చిన పిల్లలు. ఒకప్పుడు నీ భర్తను ప్రేమించావే, ఇప్పుడు ఎందుకు నీ భర్తను ప్రేమించలేకపోతూ ఉన్నావు? ఒకప్పుడు నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం కదా, ఇప్పుడు ఎందుకు వేరే వారితో సంబంధం పెట్టుకొని నీ భర్త పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నావు? ఇదిగో, దాని ద్వారా నీ జీవితం నష్టపోవడం తప్ప, దాని ద్వారా నీ జీవితం నాశనం అయిపోవడం తప్ప, నీ పిల్లల భవిష్యత్తు చాలా ఘోరమైన స్థితిలోనికి వెళ్ళడం తప్ప మరొకటి లేదు. నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే, ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీ పాత జీవితము, నీ పాత బ్రతుకు, నీ పాత స్థితి నూతనమైన స్థితిగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పాత జీవితం, పాత స్థితి నూతనమైన స్థితిగా మార్చబడాలి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మనం నూతనమైన స్థితితో ప్రభుని సేవించే వారిమిగా ఉందుముగాక. ఆమేన్. మొదటిగా పరిశుద్ధతతో దేవుని సేవించాలా. రెండవదిగా నూతనమైన స్థితితో దేవుని సేవించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మూడవదిగా కీర్తనలు, 2వ కీర్తనలు 11వ వచనం. 2వ కీర్తనలు 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. చాలు బ్రదర్. 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, భయభక్తులు గలవారమై దేవుని సేవించే వారిమిగా మనం ఉండాలి. మూడవది ఏంటి? భయము, భక్తి కలిగి దేవుని సేవించాలి. భక్తి కాదు, భక్తి కంటే ముందు ఏం చేయాలి? ఏముండాలి? భక్తి భయం అని ఉందా? భయము భక్తి అని ఉందా? చెప్పాలా? అందరూ మాట్లాడాలి, లైవ్లో ఉన్నవారు కూడా. భక్తి భయము కాదు, భయము భక్తి. అంటే మన భక్తిలో మొదటిగా ఏముండాలి?
భయము. హల్లెలూయా. భయము కలిగిన భక్తి దేవుడు అంగీకరిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి ఏంటండి? భయముతో కూడిన భక్తి దేవునికి కావాలి. ఈ రోజున భయభక్తితో దేవుని సేవిస్తూ ఉన్నారా? చెప్పండి. భయము భక్తితో దేవుని సేవిస్తూ ఉన్నారా? భయము భక్తి ఉంటే మొదటిగా రెండు ఫాలో అయిపోతాం కదా. భయం భక్తి ఉంటే, భయభక్తులు ఉంటే మొదటి రెండు మన సొంతం అవుతాయి. ఆమేన్. భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఇష్టానుసారమైన జీవితం. చెప్పండి, ఇష్టానుసారమైన జీవితం. నేను చెప్పేది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్, నేను ఏమి చేసినా అది చాలా కరెక్ట్ అండి, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని అనుకుంటూ ఉంటారు చాలామంది. లేదండి, నీ జీవితంలో ఒక క్రైస్తవుడిగా నీకు భయము భక్తి కలిగిన జీవితం ఉండి నువ్వు దేవుని సేవించినప్పుడు నిజముగా ఆయన మహిమపరచబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. భయభక్తులు లేని జీవితము దేవునికి ఇష్టము లేని జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవించుటప్పుడు, దేవుని ప్రేమించుటప్పుడు, దేవుని ఆరాధించుటప్పుడు, దేవుని నామం మహిమపరచుటప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? వెనక్కి తిరిగే వారిగా ఉండద్దు. చెప్పండి, వెనక్కి తిరిగే వారిగా మనం ఉండద్దు. ముందుకే మనము పరిగెడే వారిగా ఉన్నప్పుడు ఆయన నామము చాలా అద్భుతంగా మహిమపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, భయము భక్తి కలిగిన వారివిగా మనం ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయము లేని భక్తి ఎంత చేసినా ఆ భక్తి దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. భక్తి ఉంటే సరిపోతుందా? ప్రతి విషయంలో భయము భక్తి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసా? భక్తి చేసేవారు ఎలా ఉంటారంటే భక్తి మాత్రమే చేస్తారు. ఆదివారం వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి ఆదివారం వస్తారు, వెళ్ళిపోతారు. ఏదైనా పని ఉంటే చేస్తారు, మళ్ళీ తిరిగి వెళ్తారు, బయట ఏదైనా చేసేస్తారు. భక్తి. కానీ భయం ఉన్నవారు, భయముతో కూడిన భక్తి ఉన్నవారు మందిరములో ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటారు, మందిరంలో నుండి బయటికి వెళ్ళినప్పుడు లోకంలో కూడా ఒకేలాగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకంటే భయము కలిగిన భక్తి ఏమి చేస్తుందంటే, నా దేవుడు ప్రతి పరిస్థితిలో నన్ను చూస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ పని చేసినా ఈ పనిలో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఈ పాపము చేయాలంటే భయము పుడుతుంది భయభక్తులు కలిగిన వారికి. ఈ తప్పు చేస్తున్నామంటే, తప్పు మాట్లాడుతున్నామంటే, అబద్ధం మాట్లాడుతున్నామంటే, ఇంకా ఏదైనా వాటికి వెళ్తున్నామంటే భయము కలుగుతుంది. ఎందుకంటే ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నాడు? నా దేవుడు నన్ను చూస్తున్నాడని నీతి కలిగి ముందుకు సాగుతారు. హల్లెలూయా. ఈ భయంకి భక్తికి ఉన్న డిఫరెన్స్. భయము ఏమి చేస్తుంది? ఏదైనా చేస్తుంది. భక్తి ఏమి చేస్తుందంటే బయట ఉన్నప్పుడు ఒకలాగా, మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా. అంటే దేనికైనా అలా మోల్డ్ చేసేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ భయము ప్రతి దాంట్లో ఒక సిద్ధపాటు, ప్రతి దాంట్లో ఒక చక్కటి రీతిలో దేవుడికి ఇస్తున్న బౌండరీలో మాత్రమే ఉంటారు. ఈ అవుట్ ఆఫ్ ద బౌండరీ ఎవరు అంటే భక్తి చేసేవాళ్ళు. బార్డర్లో ఉండేవారు ఎవరు అంటే భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రోజునంట ఒక వ్యక్తికి ఒక వ్యక్తి కాదు కానీ ఒక కుటుంబంలో ఒక తండ్రి చెప్పాడంట, అరే నాన్న, నువ్వేం చేస్తూ ఉంటావంటే, అదో పలానా చోటున మార్కెట్లో కుందేలు పిల్ల ఉంది, ఆ కుందేలు పిల్ల చక్కగా తీసుకొని రారా, మనం పెంచుకున్నంత వరకు పెంచుకొని దాన్ని చక్కగా కూర వండేసుకొని ఒకనొక రోజున తినేద్దాము అన్నాడంట. అయితే ఇతను ఆ చిన్న బిడ్డ ఏం చేస్తాడంటే, ఆ మార్కెట్కి వెళ్ళి చూడగానే పంది పిల్లలు ఉన్నాయంట, కుందేలు పిల్లలు ఉన్నాయంట, చాలా రకాల
జంతువులు అక్కడ ఉన్నాయంట. అయితే వాళ్ళ నాన్నగారు చెప్పింది ఏంటి? కుందేలు పిల్ల. అయితే ఈ టైంలో ఎవరైతే ఈ పంది పిల్లలు, కుందేలు పిల్లలు అమ్మే వ్యక్తి కొద్దిమంది వ్యాపారంలో మోసం చేస్తూ ఉంటారు, అవునా కాదా? ఈ కుందేలన్నీ అయిపోయాయంట. కొన్ని ఉన్నా అమ్మని పరిస్థితి, ఎందుకంటే కుందేలు కొన్ని కాస్ట్ కదా, కొంచెం కాస్ట్. వీటికి ఆశ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే అబ్బా అందరు నా దగ్గర కొంటున్నారు, ఇంకా బాగా దానికి మంచి పలుకుబడి వచ్చినప్పుడు, దానికి మంచి రేట్ వచ్చినప్పుడు నేను దాచిపెట్టినే అమ్ముతాను అని కొన్ని పక్క పెట్టుకున్నాడంట. కానీ ప్రస్తుతానికి కుందేలు పిల్లలకి బదులుగా ఏమి ఇస్తూ ఉన్నాడు? పంది పిల్లల్ని ఇస్తున్నాడు. సరేనా? బాబు కదా, చిన్న పిల్లల్ని ఎవరైనా ఉత్తిగానే మోసం చేసేయచ్చు. ఈ బాబు కూడా ఉత్తిగానే మోసపోయే వ్యక్తిగా కనిపిస్తున్నాడు అతనికి, ఆ వ్యాపారస్తుడికి. అయితే అంకుల్ మా డాడీ అర్జెంటుగా కుందేలు పిల్లని తీసుకురమ్మన్నారు. అంకుల్ ఎంత అంకుల్ కుందేలు పిల్ల అంటే పలానా రేట్ చెప్పేశాడంట. సరే అంకుల్ ఇదోండి అంకుల్ అనేసేసి సంచిలో ఏం పెట్టుకున్నాడండి? కుందేలు పిల్లని పెట్టుకున్నాడు. అయితే పొరపాటు అదేంటి కుందేలు పిల్ల కాదు. వాడు చక్కగా దాన్ని ముస్తాబ్ చేసి అది చేసి ఇది చేసి ఏం పెట్టేశాడు? పంది పిల్లని పెట్టేశాడు. చాలా చక్కగా పిల్లోడు ఆడుకుంటూ అబ్బా మా డాడీ భలే మంచి పని చేశాడు, ఎంత ముద్దుగుందో ఇది, నేను ఎలా అయినా దీంతో రోజు చక్కగా కొద్ది సమయం గడపాల, మంచిగా ఆడుకోవాలని ఆ చిన్న పిల్లోడు ఎగురుకుంటూ దునుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ అద్భుతంగా ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్తున్న సమయంలో ఇంటికి వెళ్తున్న మూమెంట్లో ఏముంది? ఈ బాబు తన ఫ్రెండ్స్ కలిశాడంట. జీసస్ హల్లెలూయా. ఈ బాబుకి వారి ఫ్రెండ్స్ కలిసిన ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పిల్లోడు ఏం చేశాడంటే ఆడుతున్న మూమెంట్లో ఆయన ఇంటికి వెళ్తున్న మూమెంట్లో పలానా ఫ్రెండ్స్ కలిసారంట. వాడి ఫ్రెండ్స్ కలిస్తే వీడు ఆ ఆనందంలో ఆ బ్యాగ్ని, ఆ సంచిని ఏం చేశాడంటే అక్కడ పెట్టి ఏం చేశాడండి? ఎగురుకుంటే అరే అదిరా ఇదిరా, అరే మా డాడీ ఏం చేసాడో తెలుసా, అరే మంచి కుందేలు పిల్లని కొనమంటే నేను బజార్కి వచ్చాను రా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఒక్కసారి బ్యాటింగ్ చేసి వెళ్ళురా అన్నారంట. వీడు ఏం చేశాడంటే ఈ సంతోషం ఫ్రెండ్స్ కలిసిన సంతోషం ఎక్కువ అయిపోయి ఆ సంచిని అక్కడ పెట్టేసి వీడు మాత్రం చాలా చక్కగా కొంచెంసేపు ఆడుకున్నాడంట. అస్సలు అర్థం కాలేదంట అండి. చాలా చక్కగా కొంచెంసేపు ఆడుకున్న అదే మూమెంట్లో ఈ బ్యాగ్ అలానే పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇంటికి తీసుకెళ్ళిన సమయంలో ఇంట్లో డాడీ త్వరగా రండి, మమ్మీ త్వరగా రండి, ఇదిగో కుందేలు పిల్లని తీసుకొచ్చాను త్వరగా రండి అన్నాడంట. ఈ కుందేలు పిల్ల ఏం చేసిందో చాలా విచిత్రం జరిగిందండి. తండ్రి తల్లి ఇద్దరు వచ్చేసారు. అరే అవునారా, సూపర్ రా నువ్వు సూపర్ అనేసేసి బ్యాగ్ ఓపెన్ చేశారంట. అంతే కంపు. చెప్పండి ఏంటి కంపు? అది ఓపెన్ చేసి అసలు ఎందుకురా బాబు ఇంత భయంకరమైన వాసన, వీళ్ళు ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు. ఆ ఇల్లంతా కంపే అయిపోయింది. ఏంటో తెలుసా, ఏం జరిగిందో తెలుసా? వీరు కుందేలు పిల్ల అనుకొని అది ఓపెన్ చేయగానే అదేంటి పంది పిల్లగా మారిపోయింది. వాళ్ళ డాడీ తిట్టడం ప్రారంభించారంట. ఏంటో తెలుసా? అరే బుద్ధుందారా నీకు, అసలు ఎప్పుడు చూసినా ఇదే, నువ్వు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టవు. నీకేం చెప్పాను? కుందేలు పిల్లని తీసుకురమ్మంటే నువ్వేం తీసుకొచ్చావు? పంది పిల్లని తీసుకొస్తావా అని 4 దెబ్బలు వేసినంట. లేదు డాడీ, నేను కరెక్టే కొన్నాను డాడీ, కుందేలు పిల్లని తీసుకొచ్చాను డాడీ అన్నాడంట. అయితే ఈ బాబుకి అసలు అర్థం కావట్లేదంట. అరే నేనేం చేశాను కదా, ఏం జరిగిందో తెలుసా అండి? వీడు ఆడుకున్న మూమెంట్లో ఎక్కడ పెట్టాడు బ్యాగ్? ఒక స్థలంలో పెట్టాడంట. ఈ కుందేలు పిల్ల అని ఇచ్చి, అంటే ఏ పిల్లని ఇచ్చాడు వ్యాపారి? పంది పిల్లని ఇచ్చాడు. పంది స్వభావం ఏంటో తెలుసా? చెప్పండి. ఎక్కడ మురికి వాసన వస్తే మురికి ఎక్కడ వస్తుందా, మురికి వాసన ఎక్కడ వస్తుందా, ఆ మురికిని పసికడుతుంది పంది, అవునా?
ఆ పిగ్గుకున్న లక్షణాలు అన్నమాట. ఎందుకు అమ్మగారు ఇప్పుడు ఆ వివరాలు ఇస్తున్నారంటే చెప్తాను, అది కూడా ఉంది. దాని వాసన ఏంటి అంటే మనకది మంచి వాసన కాదు. ఎవరికి మంచి వాసన? అది పందికి. మనకు చెడ్డ వాసనే, కానీ అతి ప్రీతికరమైనది ఏంటి అంటే దానికి చెడ్డ వాసనే మంచి వాసనగా పందికి ఉంటుంది. వీడు ఆడుకుంటున్న మూమెంట్లో అది ఆ బ్యాగ్లోకి వెళ్ళి ఆ బ్యాగ్లో నుంచి దునికి ఏం చేసింది తెలుసా? పక్కన ఉన్న బురదలో మొత్తం బొర్లిందంట. ఏంటి బొర్లి చక్కగా వచ్చి మళ్ళీ బ్యాగ్లో కూర్చుంది. ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చాడో వ్యాపారి కదా, అవునా కదా? చూడండి దాని స్వభావం ఎంత భయంకరం అంటే మనకు అది మంచిది కాదు, కానీ పంది స్వభావం అదే స్వభావం. ఎక్కడ మురికి వాసన వస్తే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాంట్లో హ్యాపీగా కొద్దిసేపు ఉండి అట్లా ఇట్లా చేసి మొత్తానికైతే అది దాని వాసన భయంకరమైన వాసన. ఈ రోజున మన జీవితాలు కూడా అంతే, కంపు కొట్టే వాసన. మన జీవితాలు కంపు కొట్టే జీవితాలు, ఎందుకు పనికి రాని జీవితాలు, భయము లేదు, భక్తి లేదు, ఏది లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. చాలామంది చెప్తూ ఉంటారు, అరే నువ్వు మారరా, నీ జీవితం సరిగ్గా లేదు నాన్న, నువ్వు మంచి జీవితాన్ని జీవించాలి, నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి, నువ్వు బాగుపడాలి అని అంటున్నప్పుడు పట్టించుకోరు, వినరు కదా. ఇదే బాగుంది అని లైఫ్ని ఎంజాయ్ చేసేవారు ఎంతోమంది కదా, కానీ వారి ద్వారా మంచి వాసన కాదు, సువాసన కాదు కదా. వారు అనేకులకు చేదునిస్తూ ఉంటారు, చేదు అనుభవాలు మిగిలిస్తూ ఉంటారు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. పైకి మాత్రం నటనకరమైన అంటే మంచి జీవితము జీవించినట్లు చాలా చక్కగా ఉంటూ ఉంటారు, కానీ మొత్తము లోపడంతా రోత జీవితమే, పాపము జీవితమే కదండి. చాలామంది ఇన్నర్ అండ్ అవుటర్ అపిరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్నల్గా ఒకలాగుంటారు, అవుటర్గా ఒకలాగుంటూ ఉంటారు. 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఎవరు లేనప్పుడు ఒకలాగుంటారు. మొత్తం అంతా ఇదంతా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాలు, ఈ మాటలు చెప్తున్నానంటే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు నటించే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పైన అపిరెన్స్, లోన అపిరెన్స్ కూడా ఒకేలాగా ఉండాలి. నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వాడవి, నీవు ఒక ప్రత్యేకింపబడిన దానివి, నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి దేవుడు నిన్ను సృజించి ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనని సేవించేటప్పుడు ఆయనని భయము భక్తి కలిగి సేవించే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ప్రభు నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా, మన జీవితాలు చాలా రమ్యమైన జీవితాలు, ఆమేన్ ఆమేన్, సువాసన కలిగిన జీవితాలుగా ఉండాలి. పక్కవారికి చెప్పండి, సిస్టర్, బ్రదర్, మన క్రైస్తవ జీవితాలు సువాసననిచ్చే జీవితాలు. ఆమేన్. మనం ఒక ప్రత్యేకింపబడిన వారం అని చెప్పండి. హల్లెలూయా, మనం ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తులం బ్రదర్. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకింపబడిన వారిమిగా మనం ఉండాలి. మంచి సువాసన కలిగిన జీవితాలతో మన జీవితాలు ఉన్నప్పుడే ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఒక రూమ్లో మంచి పర్ఫ్యూమ్ కొట్టామనుకోండి, ఎలాంటి వాసన వస్తుంది? మంచి వాసన వస్తుంది. అదే కొన్ని పర్ఫ్యూమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అది ఇంకా మనం దాన్ని అసలు వివరించలేం కదా. చెడ్డ వాసన కలిగినవి కొడితే చెడ్డగా వాసన వెదజల్లుతుంది, అదే మంచి కొడితే మంచి సువాసన. అంతే కదా, మన జీవితాలు కదా చెడ్డ వాటిని విడిచి మంచి జీవితాలుగా మన జీవితాలు మార్చబడాలి. హల్లెలూయా, మంచి జీవితాలుగా, ప్రాచీనమైనని వదిలిపెట్టి నవీనమైన జీవితం, నవీనమైన స్థితిలోనికి మన స్థితిగతులు మార్చబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా చూడండి, దేవుని సేవించేటప్పుడు పరిశుద్ధతతో మొదటిగా సేవించాలి. రెండవదిగా ప్రాచీన స్వభావం కాదు, నవీన స్వభావం అంటే నూతనమైన స్థితి. ఏంటి నూతనమైన స్థితి?
నూతనమైన స్థితిలోనికి మనము నడిపించబడాలి. మూడవది, ఆయనని భయము భక్తితో సేవించాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రాచీన అంటే ఓల్డ్, పాతవి అని అర్థం. పాత స్వభావాన్ని, పాత స్థితిని వదిలిపెట్టి నూతనమైన స్థితిలో, నవీనమైన స్థితిలోనికి మనం నడిపించబడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ఉన్నప్పుడు, అలా సేవించినప్పుడు ప్రభువు నామం మహిమపరచబడుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు మన దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఆయన బిడ్డలముగా మనం ఎలా జీవించాలి? పరిశుద్ధులముగా జీవించాలి. ఇన్ని రోజులు అలా ఉండలేకపోయామేమో కొన్ని పరిస్థితుల్ని బట్టి, కానీ ఈ రోజున, ఈ రాత్రికాల సమయంలో దేవా నా జీవితాన్ని మార్చండి, నా స్థితిని మార్చండి, పరిశుద్ధంగా నేను జీవించాలయ్యా, నా జీవితాన్ని మార్చివేయండి, నా జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచండి, నీ కొరకు నేను బ్రతకాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఆయన నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో దయచేసి అందరం లేచి నిలబడి హల్లెలూయా ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి సేవించే విషయంలో దేవా పరిశుద్ధతతో నేను సేవించాలయ్యా, నూతనమైన స్థితిని కలిగి, అయా నూతనమైన స్థితి కలిగిన వారమై నిన్ను సేవించాలి, భయము భక్తి కల వారమై నిన్ను సేవించాలి యేసు అని ప్రార్థన చేద్దాం. ఓ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి రాత్రికాల సమయంలో ఒక నీరు కారుస్తూ ప్రభు నామాన్ని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దామా? ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతిద్దాం. మన జీవితాలను ఆయన చేతులకు అప్పగిద్దాం. ఇంతవరకు దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవించారేమో, కానీ ఈ రోజు నుంచి అయ్యా నీకు ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవించాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, జీసస్. హల్లెలూయా. యేసు మీకే స్తోత్రం. పశ్చాత్తాపపడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని విషయంలో మన తప్పుని ఒప్పుకునే వారిగా ఉండాలి, కానీ తప్పుని కప్పుపుచ్చుకునే వారిగా ఉండద్దు. ఇందాక నీకు నువ్వే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటావు, నీవు చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటావు. దీని ద్వారా ఏ ప్రయోజనం నీ జీవితంలో? ఈ సమయంలో అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి ఓ జీసస్. హల్లెలూయా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నీవేనుదిరుగా. అందరం కలిసి మోకరించి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా అండి? జీవితాలను దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవునికి ఇష్టము లేని జీవితాలు ఇంతవరకు ఉన్నాయేమో అయ్యా, మీకు నచ్చే వారిమిగా, మీకు ఇష్టకరమైన జీవితాలతో అయ్యా మేము ముందుము కాక అని ప్రార్థన చేద్దాం. వచ్చి అందరము కలిసి 2 చేతులు పైకెత్తేసయ్యా, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును.
సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా. యేసు మీకే స్తోత్రమయ్యా. ఓ అద్భుతమైన వాడా మీకే స్తోత్రం అయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మహోన్నతుడా మీకే స్తోత్రం. ఓ ప్రేమగల తండ్రి మీకే స్తోత్రం అయ్యా. యేసు యేసు మీకే స్తోత్రం అయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అందరం కలిసి రాత్రికాల సమయంలో ఓ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఓ అద్భుతమైన వాడా మీకే స్తోత్రమయ్యా. ఓ ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. జాలి కలిగిన తండ్రి, నమ్మదగిన తండ్రి మీకే స్తోత్రం, మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రం అయ్యా. ఇదిగోండి ఎంత మంచి దేవుడవయ్యా. మమ్మల్ని ప్రేమిస్తూ మరొకసారి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రభా ఇదిగోండి మా జీవితాలలో అయ్యా ఇదిగోండి మీకు స్థానం ఇవ్వలేని వారిగా మేము ఉంటున్నాము స్వామి. అయ్యా మీతో సమయం గడపని వారిగా మేము ఉంటున్నాం. ఎన్నోసార్లు మాతో మాట్లాడినా, ఎన్నోసార్లు హెచ్చరించిన అయ్యా ఇదిగోండి మీ మాటకు లోబడిన వ్యక్తులముగా మేము ఉంటున్నాం అయ్యా అని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడతామా, ప్రాధేయపడతాం. ప్రియ సహోదర సహోదరి, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు నోర్లు తెరచి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా పరిశుద్ధులముగా మిమ్మల్ని సేవించే వారిమిగా మేము ఉండాలయ్యా. అయ్యా ఇదిగోండి నూతనమైన స్థితి కలిగి అయ్యా నూతనమైన ప్రభాయిదుకొని జీవితముతో మీ నామాన్ని సేవించే వారిమిగా మేము ఉండాలయ్యా. ఓ జీసస్ హల్లెలూయా. అయ్యా భయము భక్తి కలిగిన జీవితాలతో మేము ముందుకు సాగాలయ్యా. ఓ యేసు నమ్మకమైన వాడా మీకే స్తోత్రమయ్యా. ప్రేమ కలిగిన తండ్రివై ఉన్నావయ్యా. ప్రభా ఇదిగోండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం రాత్రికాల సమయంలో. ఓ శక్తివంతుడా బలమైన వాడా మీకే స్తోత్రమయ్యా. ఎంతోమంది ప్రభా వారి జీవితాలను అయ్యా ఇదిగోండి నాశనము చేసుకుంటున్నారు. ఎంతోమంది అయ్యా నువ్వు చక్కని కుటుంబాన్ని ఇస్తే, చక్కని బ్రతుకునిస్తే ఆ బ్రతుకుని అయ్యా కుటుంబాన్ని నాశనము చేసుకున్న వారు ఎంతోమంది అయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి కుటుంబాన్ని దర్శించమని వేడుకున్నాం. ప్రతి వ్యక్తిని వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఎవరు నశించిపోవడానికి వీలు లేదయ్యా. ఎవరు కూడా ప్రభా ఈ లోకంలో ఉన్న వాటికి అయ్యా బానిసలుగా మారడానికి వీలు లేదయ్యా. పాపములో బ్రతకడానికి వీలు లేదయ్యా. అయ్యా ఇదిగోని నీ బిడ్డలముగా ముద్రించబడిన మేము పరిశుద్ధముగా జీవించుదుముగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. చెడును విడిచిపెట్టి అయ్యా పరిశుద్ధముగా జీవించుదుము కాక ఎంతమంది అయితే అయ్యా పరిశుద్ధ లేని జీవితాలతో ఉంటున్నారో అయ్యా వారిని మీరు బాగు చేయమని వేడుకుంటున్నాము స్వామి. అయ్యా ఇదిగోండి కుటుంబాలలో అయ్యా ఇదిగోండి జీవితాలలో అయ్యా మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అద్భుతం జరిగించండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. ప్రభ తల్లిదండ్రులు మాట వినకుండా ఎంతమంది ప్రభ యవనస్తులు వారి యవన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ప్రభా ఇదిగోండి అపవాది ఎంతో భయంకరమైన పరిస్థితులకు దిగజారేటట్టు చేస్తుండగా అయ్యా యవనస్తులను మీరు తాకమని వేడుకుంటున్నాము అయ్యా. నాశనం అయిపోతున్నా అయ్యా వారి జీవితాలను మీరు బాగుపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి యవన చెల్లిని, ప్రతి యవన తల్లి ప్రభ తమ్ముడిని మీ వైపు త్రిప్పమని వేడుకుంటున్నాం. వారి హృదయాలను కట్టమని వేడుకుంటున్నాం. వారి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం అయ్యా. యేసు నామములో బంధింపబడిన ప్రతి వాటిపైన విజయము కలుగును గాక. ప్రతి ప్రభ భయంకరమైన బంధకాల నుంచి విడిపించబడుతురు గాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము చేయండి. ప్రతి ఒక్క ప్రభా ఇదిగోండి యవనస్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో
సమయంలో అయా ఇదిగోండి వారి జీవితాలలో వారి మనోనేత్రాలను మీరు తెరవండి. అయ్యా ఇదిగోండి ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి బ్రదర్స్ సిస్టర్స్ ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారు ప్రభా, లోకంలో ఉన్న వాటికి అలవాటు అయిపోయి లోకంలో ఉన్న వాటికి బానిసలుగా ఉంటూ లోకంలో ఉన్న ప్రతి దానిలో బంధింపబడి ఉన్నారేమో. వారి జీవితాల్లో ఈ రాత్రికాల సమయంలో నీ మాటల ద్వారా వారు విడుదల పొందుకుందురుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం, విడిపించబడుదురుగా కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా సహాయం చేయండి, అయ్యా కృప చూపించండి, అద్భుతము జరిగించండి వారి జీవితాలలో. అయ్యా మీ కార్యము జరుగునుగాక యేసు నామములో అని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధపరచండి, సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను మీరు కలగ చేయండి. ప్రతి దాని నుంచి మీరు విడిపించండి. విన్న వర్తమానము పట్టుకొని మేము ముందుకు సాగుతుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. భయభక్తులు కలిగిన జీవితాలతో మీ సన్నిధానములో మిమ్మల్ని సేవించేటప్పుడు అయ్యా ఇదిగోండి ప్రతి పరిస్థితుల్లో ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా మీ నామాన్ని సేవించే వారిమిగా, మీ నామాన్ని సన్నుతించే వారిమిగా అయా పరిశుద్ధాత్మతో అయా ఇదిగోండి పరిశుద్ధతో ప్రభా ఇదిగోండి నూతన ప్రభా స్థితితో భయభక్తులు కలిగిన జీవితాలతో మీ నామాన్ని స్తుతించే వారిగా, సేవించే వారిగా ఎల్లప్పుడూ ఉండే కృప చూపించండి. ఎంతమంది లైవ్లో ఏకీభవించారో, ఎంతమంది కూడి ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆత్మ కార్యాన్ని జరిగిస్తూ ఇంకను బలముగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.